ఇందాకే నాని గారు టికెట్ లాంచ్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు కాబట్టి, అండ్ టికెట్ కూడా మనకి 99 రూపాయలు మాత్రమే అని రివీల్ చేయడం కూడా జరిగింది కాబట్టి, ఫస్ట్ టికెట్ని రాణా గారు కొనడానికి నేనే ఒక సార్, ఇది మనకి స్కాన్ ఉంది సార్. మీరు డైరెక్ట్ స్కాన్ చేసి టికెట్ కొనవచ్చు. నాకు డిజిటల్ డబ్బులు వాడనండి నేను యాక్చువల్లీ. అయ్యో, క్యాష్ ఓన్లీ. ప్రస్తుతానికి విశ్వప్రసాద్ గారి తీసుకుని తర్వాత ట్రాన్స్ఫర్ చేసేయండి సార్. 5 టికెట్లు వస్తాయి సార్. కానీ మాకు స్కాన్ వాడాలి. రోషన్, రాణా గారు ఇలా మాలాంటి మాస్ ఆడియన్స్ కి ఏంటండి అలా కూడా చేయొచ్చు. ఫోన్స్ లేకపోతే అది హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉందని చెప్తున్నాం. యా రోషన్, రాణా గారి బదులు మీరే చేసి తర్వాత ఆయన దగ్గర 99 రూపాయలు తీసుకోండి. మాకు స్కాన్ చేయడం ఇంపార్టెంట్. కమ్ ఆన్. ఒక టికెట్ కి 500 రూపాయలు. 99 రూపాయలకి 500 వచ్చేసాయి ఇక్కడ. ఓకే, ఇన్స్టెంట్గా. అలాగే మా ఇక్కడే ఉందా? ఓహో, ఫోన్ అక్కర్లేదు, డైరెక్ట్ బోర్డు పట్టుకుని వచ్చారు. రవికాంత్ పేరుపు గారు రెడీయా? కమాన్. మా టికెట్ సేల్స్ ఇక్కడ నుంచే మొదలైపోయాయి. మీరు కూడా వెంటనే బుక్ చేసుకోవడం మొదలెట్టేసేయండి. సో 13th డిసెంబరే కాబట్టి కాదు, ఒకటే కొనాలని రూల్ ఏం లేదు, ఎన్నైనా కొనొచ్చు. ఎన్ని కొంటున్నారు? 2 కొంటున్నారు. ఓకే, 2 రోసా 2 టికెట్సా? 2 టికెట్స్. ఓకే. అగో హర్ష గారికి కూడా అంట 99 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ప్రభాస్ ఫ్యాన్ మహేష్ బాబు గారి వాయిస్ విన్నారా? నేను యాక్చువల్గా మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. యా, ప్రభాస్ గారు అంటే ఇప్పుడు ఇష్టం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండి. దానికన్నా ముందు ఇంకెవరంటే ఇష్టం? చిరంజీవి గారు, రానా గారు. రైట్ నో అయితే నా ఫేవరెట్ యాక్టర్ రోషన్ అండి. యా, అసలు ఏ సినిమా చేస్తుంటే ఆ హీరో ఫేవరెట్ అనేసి అసలు అన్ని జనరేషన్స్ ని కవర్ చేసిన కిడ్ లాగా అందరు హీరోస్ ని కవర్ చేశారు మీరు. అంటే ఆయన చిరంజీవి గారి టైం నుంచి ఉన్నాడండి. తెలియదు, అంత ఇప్పుడే తెలుస్తుంది. అవును అవును, ఇండస్ట్రీ అంటే అందరూ కదండి. అవును, అందుకని చెప్పారు చిరంజీవి గారు మాకు ఆల్రెడీ. థ్యాంక్ యూ. కాదు, మహేష్ బాబు గారు వాయిస్ వినాలనుకుంటున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి స్కాన్ చేయొచ్చు. శశి గారు మీరే డిస్ట్రిబ్యూట్ చేస్తూ మీరే టికెట్ కొంటే బాగోదు. డైరెక్టర్ గారు, బోస్ గారు క్యూఆర్ చేయించింది శశి గారు కదండి. అవును, కరెక్టే. అందుకనే ఆయన అందరినీ వాడేలా చేస్తున్నారు. హర్ష, నువ్వు కొనరా 5 టికెట్లు కొని ఎవరికి ఫ్రెండ్స్ కార్డులకి ఇవ్వు. అన్న నేను యాక్చువల్లీ థియేటర్ ప్లాన్ చేస్తున్నాను అన్న. మొత్తం థియేటర్. ఓకే సార్, డబ్బులు కట్టగానే మాకు వాయిస్ కూడా వస్తుంది సార్. ఎస్, పేమెంట్ 99 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ఓకే, సో 99 రూపాయలకి మాత్రమే కాబట్టి ఇక్కడ ఇదిగోండి స్కాన్ మీ అందరికీ ఈజీగా కనిపిస్తుంది. హ్యాపీగా స్కాన్ చేసి మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నామంటే ఆబ్వియస్గా ఈ మధ్యకాలంలో టికెట్ రేట్లు తక్కువలో మాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎలాగో నేను కిందకు వచ్చాను కాబట్టి మా సాక్షి ఇక్కడే ఉన్నారు. మీరు కాసేపు జాస్మిన్గా మారి రాణా గారితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? జాస్మిన్ గా మారితే మాట్లాడలేదు, పర్లేదు. ఆవిడ ఎందుకంటే జాస్మిన్ కి మాటలు రావు. ఆవిడ స్టైల్లో ఆవిడ మాట్లాడతారా? బట్ ఇప్పుడు you can get up and come. Yes, come. You stand and in my language. Yeah, you can talk something to Rana garu. Let's see if Rana garu understands or not. Sign language. She doesn't need mic. అంటే నాకు సైట్ అండి, అంత కనిపించదు. చెప్పండి ప్లీజ్, గో హెడ్. హాయ్, నమస్తే, బాగున్నారా? మీకు మాటలు రావు, ఓకే. నా కళ్ళు కనిపించవు, ఓకే. అంటే ఏంటి, 500 రూపాయలు ఇచ్చి ఒకటే టికెట్ తీసుకున్నారు, 5 వస్తాయి కదా? మీ సినిమాలో బాగా డ్యాన్స్ చేశారు అదా? ఓకే. ఈయన డ్యాన్స్ చేశారండి, బాగా చేశారా? ఓకే. ఆయన బెటర్ అండి, మీరు బెటర్ అండి ఈ సినిమాలో? మీరేనా? ఓకే, డాన్స్ మాస్టర్ని అడుగుతానులేండి, వదిలేండి. అయ్యా, థ్యాంక్ యూ. లేదు, నాకు డాన్స్ రాదండి. థ్యాంక్ యూ అండి. అర్థం కాలేదు మీకు? అర్థం కాలేదా? ఈవిడికి అర్థం కాలేదంట. ఆవిడ ఏమంటున్నారంటే, రాణా గారు మీరు మంచి హైట్ ఉంటారు, నేను మంచి హైట్ ఉన్నాను, కలిసి చేస్తే సినిమా బాగుంటుంది అని అంటున్నారు. అంటే నేను సినిమాలు చేసే చాలా సంవత్సరాలు ఏంటండి. చేద్దామండి ఖచ్చితంగా. నేను చెప్పేసా, ఒకటే యాడ్ చేసా. ఆ విష్ణుప్రసాద్ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. రోషన్కి తను ఏం మాట్లాడినా అర్థమైపోతుంది, హార్ట్ టు హార్ట్.
కనెక్షన్ ఫర్ విత్ మోగ్లీ కాబట్టి చెప్పండి ఏమంటున్నారు? వాట్ వీ డూయింగ్? మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలు అంతే అంటారు, మీరు కూర్చోవచ్చండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మాత్రమే రాణా గారితో మాట్లాడింది, కానీ నేను మాట్లాడలేదని వస్తున్నాను అనమాట. అంతే. డాన్స్ టీం మీరు రెడీ అయిపోతూ ఉండండి ఈలోపు. రాణా గారు, మన మోగ్లీ ఒక లొకేషన్ మేనేజర్కి సంబంధించిన అసిస్టెంట్గా ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నారు. రంపచోడవరంలోని బోల్డ్ అని బ్యూటిఫుల్ లొకేషన్స్ని చూపించబోతున్నారు. సో యాజ్ అన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ మీరు చాలా లొకేషన్స్తో ఇబ్బందులు కానీ లేదా సమ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఉండుంటాయి కదా. ఎనీ వన్ ఆఫ్ దోస్ మెమరబుల్, బాగా గుర్తుండిపోయిన లొకేషన్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా రాణా గారు? సరే, అడవిలో షూటింగ్ చేశారు కాబట్టి అడవుల గురించి మాట్లాడతాం. నేను అరణ్య కాడన్ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక 6 నెలలు అడవిలో ఉన్నానండి. అండ్ ఐ వాజ్ ఆన్ అన్ ఎలిఫెంట్ కారిడోర్. అండ్ మేము ఒక ఎలిఫెంట్తో షూట్ చేస్తూ ఉన్నాం. ఆ ఒక పలానా టైం కల్లా వెళ్ళిపోవాలన్నారు. సరే, మన సినిమాలు తెలుసు కదా, మనం ఆ టైం దాటే షూటింగ్ చేస్తాం, ఆ టైంలో ఎప్పుడు చేయం. అండ్ ఏమైందంటే ఇంకా లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ రన్నింగ్ ఫ్రమ్ ది యూనిట్. నాకేమో దూరం నుంచి కనిపిస్తుంది. ఏమైందంటే నిజం ఏనుగులు వస్తున్నాయి. All of us had to hide for some time without making any noise. So all of us were there for about 3 hours in the jungle. Pitch dark. అంటే అడవి ఎంత భయంకరంగా ఉండొచ్చు అనేది, that's the first time I experienced it. So yeah, that's a forest experience for you. ఓ, అండ్ అఫ్ కోర్స్ ఎంత గుడ్ నెరేటర్ మీరు. నిజంగా మేము అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ చేసినంత రేంజ్లో చెప్పారు. యాక్చువల్లీ ఎస్. అయితే ఇప్పుడు అంత పిచ్ డార్క్ అడవిలో రాణా గారు ఒక వారం రోజులు చిక్కుకుపోయారు, బయటికి రాలేకపోయారు. ఆ టైంలో రాణా గారు తనతో పాటు ఎవరు ఉండాలని కోరుకుంటారు? మీగా గారు కాకుండా, ముందే చెప్పేస్తున్నా. ఇప్పుడు వెళ్ళేది అడవి అయితే ఒకడే ఉంటే బెటర్ కదండి. ఏళ్ళని పట్టుకుని ఎందుకు వెళ్ళడం? రాణా గారు ఒక్కళ్ళే అంటున్నారా? ఇంత గ్యాంగ్ మొత్తం అసలు అందుకే బాలీవుడ్ టాలీవుడ్ వదిలేసి వెళ్దామని ఊరికి ఉండి, అడవికి వెళ్ళేదే ఈ గ్యాంగ్ వదిలేసి వెళ్దామని. మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు వస్తే మళ్ళీ కష్టం. రాణా గారి గ్యాంగ్, నోట్ దిస్ పాయింట్, వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే. సో ఇందాక మన జాస్మిన్ సైన్ లాంగ్వేజ్తో చెప్పింది ఓకే, చాలా వరకు మీకు అర్థమైంది. కానీ అసలు ఏ లాంగ్వేజ్తో పని లేకుండా మీకు వాళ్ళ ఫీలింగ్స్, అవతల వాళ్ళ ఫీలింగ్స్ అర్థమవుతాయి అనే పర్సన్ ఎవరు? వితౌట్ ఎనీ లాంగ్వేజ్. అంటే ఐ మస్ట్ సే మై వైఫ్. ఎస్. If I say anything else, it will be really wrong. Beautiful. Thank you so much, Rana Garu. So let's enjoy dance performance on stage. So Sayare song ki mana Krishna Master dance team ready ga unnaru stage paina. Over to the team on stage, please. Can we have the music?